కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన దేవర మనోహర్ గత 30 ఏళ్లుగా ఓటు వేయని వారు కూడా ఈసారి ఎలక్షన్ లో ఓటు హక్కు వినియోగించుకోవాలని తమ ఆనందాన్ని ఓటర్లు తెలియజేశారు. వైనాట్ పులివెందుల అనే కాన్సెప్ట్ తో అఖండ మెజారిటీతో జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న కూటమి అభ్యర్థి జగన్ ఖర్చుకూడను బద్దలు కొట్టి స్వాతంత్రం సంపాదించుకున్న పులివెందుల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటే ఎంతటి వారినైనా ఇంటి దగ్గర కూర్చోబెట్టవచ్చు అని నిరూపించిన పులివెందుల ప్రజలు. నిన్నటి రోజున పులివెందుల్లో వైనాట్ 175 అన్నటువంటి వైసీపీ అధినేత వారి యొక్క చోట 175 ప్రగల్భా కలిపి వైనాట్ పులివెందులు అనే కాన్సెప్ట్ మేము కూడా ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా కానీ గత 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఓటు వేయని వాళ్ళందరూ కూడా కానీ ఓటుకు వినియోగించుకొని అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం తరపున నిలిపించినటువంటి అభ్యర్థిని గెలిపించడం జరిగింది. ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి వైసీపీ పాలకులకి చెంపపెట్టులాగా ఇది మరొకసారి రుజువైంది. దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రగిరి పట్టణంలో అంగరంగ వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ విముక్త పాలన నుంచి 2వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు చంద్రగిరి పట్టణంలో చేసుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా కానీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో జరిగినటువంటి పులివెందుల ఒంటిమిట్టలో కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవడం జరిగింది. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో నవరత్నాలని చెప్పి నకిలీ రత్నాలు ఇచ్చి సంక్షేమ పథకాలను సంక్షోభంలోకి నెట్టేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి చెంపబెట్టులాగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి 15 నెలల కాలంలో వైసీపీ అప్పుడు ఏదైతే 175 చెప్పి 11 స్థానాలకు పరిమితం అయ్యారో అదేవిధంగా మేము 2 చోట్ల గెలుస్తాం, మా సొంత ఇలాకాలో మేము ఓడిపోమని ప్రగల్భాల పలికిన అందరికీ కూడా కానీ ఒక చెంపబెట్టులాగా అఖండ భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిని గెలిపించడం జరిగింది. కూటమి అభివృద్ధి విజయానికి కృషి చేసినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మరొకసారి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ, ఓటు హక్కును వినియోగించుకుంటే ఎంత డోలరైనా సరే సింహానైనా కింద నిలబెట్టగలుగుతారు. ఓటమి అనేది ఎలా ఉంటుందనేది రుచి చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాని నీ పార్టీని ఎలా బతికించుకోవాలో చూడని కూడా మేము ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.